చావ్! దిస్ ఇస్ శేష తనుజ ఫ్రమ్ ఇటలీ. ఈ రోజేమో సండే కదా అని నేను లెమన్ రైస్ చేస్తాను అంటే మా ఆయన నంద్యాల స్టైల్లో చేద్దామన్నాడు. మా వారు ఆనియన్స్ పెట్టమంటే పెట్టాను కానీ నేనేమో మరి తిరుపతి నుండి. మా సైడ్ అసలు లెమన్ రైస్లో ఆనియన్సే వేరు. అయినా నంద్యాల స్టైల్లో అంత స్పెషల్ ఏముంటుందబ్బా అని ఆలోచిస్తుంటే ఇలా ఒక 15 చిల్లీస్ని మిక్సీలో పట్టుకొని తీసుకొచ్చాడు. హే, ఏంటది అన్ని చిల్లీసా బాబోయ్! అసలే తిరుపతిలో కారం చాలా తక్కువ తింటాము. ఇంకా అన్ని చిల్లీస్ చూసేసరికి అంత కారం తినలేనేమో అని ఆర్డర్ చేసుకుందాం అనుకున్నా. ఇంకా టెన్షన్గా అలా కలుపుతూ ఉన్నాను. ఇంతకు నేను అసలు రెసిపీ కదా చెప్పాలి. సరే, మీకోసం మళ్ళీ చూసేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్స్ యాడ్ చేసుకొని కాసేపు అయ్యాక ఒక 10 to 15 గ్రీన్ చిల్లీస్ని మిక్సీలో పట్టుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత కాస్తంత ఆవాలు, ఉద్దిపప్పు, కరివేపాకు ఇంకా రెడ్ చిల్లీస్ వేసుకొని శనగగింజల్ని యాడ్ చేయండి. సైడ్లో ఇలా ముందుగా రైస్లోకి లెమన్ని తగినంత, దాంతోపాటు కొబ్బరి పొడిని మిక్స్ చేసి పెట్టుకోండి. ఇంకా మొత్తాన్ని రైస్లోకి ఇలా వేసేసి మిక్స్ చేసేయడమే. కానీ నాకైతే గ్రౌండ్ నట్స్ మధ్యలో ఉన్న 15 చిల్లీసే కనిపిస్తున్నాయి. లాస్ట్కి మా ఆయన టేస్ట్ చేయమని ఇచ్చాడు. కానీ నాకైతే ఫుల్ కారం ఉంటుందేమో అనిపించింది. అబ్బో, సూపర్గా ఉందే. మరి మీరు కూడా ఒకసారి ఇలా నంద్యాల స్టైల్లో ట్రై చేసి చూడండి. తిరిగి మళ్ళీ శేష తనుజ ఛానల్లో కలుసుకుందాం. బాయ్.